వీరెవరు, ఎవరికి వరుసకు ఏమవరు, అయినా అందరి బంధువులు. జయ హో జనతా. ఒక్కరు కాదు ఏడుగురు, దేవుడు పంపిన సైనికులు, సాయం చేసే సాయుధులు. జయ హో జనతా. వెనుకడుకైపోరు, మనకెందుకు అనుకోరు, జగమంతా మనదే పరివారం అంటారు. ప్రాణం పోతున్నా ప్రమాదం అనుకోరు, పరులకు వెలుగిచ్చే ధైర్యంగా పుట్టారు. ఎవ్వరు ఎవ్వరు వీరెవరు, ఎవరికి వరుసకు ఏమవరు, అయినా అందరి బంధువులు. జయ హో జనతా. ఒక్కరు కాదు ఏడుగురు, దేవుడు పంపిన సైనికులు, సాయం చేసే సాయుధులు. జయ హో జనతా. జేగులు పెట్టుకుంటున్నాం. కళ్ళు కనిపించిన వారే తోడు పెట్టి తీసుకెళ్లి వారే అతనే దేవుడని భావన చేసి మీరు పుష్కరాలకు అని చెప్పి ఇన్ని వందల కోట్లు ఖర్చు పెట్టగలరు, లేదంటే క్యాపిటల్ కోసం అని చెప్పి అన్ని వేల కోట్లు ఖర్చు పెట్టగలరు. కానీ యుద్ధాలు ఇక్కడ మనుషులు చనిపోతున్నప్పుడు, పిల్లలు అనాథలు అవుతున్నప్పుడు మటుకు మీ దృష్టికి రాకపోవడం చాలా బాధ కలిగిస్తుంది, చాలా చాలా బాధ కలిగిస్తుంది. మనసే చట్టంగా ప్రతి మనిషికి చుట్టంగా మేమున్నామంటారు, కన్నీళ్ళలో నవ్వులు పూయిస్తూ. ఎవ్వరు ఎవ్వరు వీరెవరు, ఎవరికి వరుసకు ఏమవరు, అయినా అందరి బంధువులు. జయ హో జనతా. ఒక్కరు కాదు ఏడుగురు, దేవుడు పంపిన సైనికులు, సాయం చేసే సాయుధులు. జై హో జనతా. భూసేకరణ చెయ్యడానికి భూమి లేదు, దాని నుంచి లోకవద్దు అని నేను చెప్తున్నాను. భూమిని లోకవద్దు. ఏపీ రాజధాని ప్రాంతంలో భూసేకరణ చట్టాన్ని అమలు చేయవద్దని సీఎం చంద్రబాబు విజ్ఞప్తి చేసిన పవన్ కళ్యాణ్ కు రైతులు కృతజ్ఞతలు తెలిపారు. అన్నదాత పంటగా ఉండాలని ఆనందం వ్యక్తం చేశారు. ముఖ్యంగా మంగళగిరి అంబేద్కర్ సెంటర్ లో 17th కలిసామండి పవన్ కళ్యాణ్ గారిని. ఆ రోజున మా సమస్యలన్నీ విన్నవించుకున్నాము. ఆయన ఒకటే చెప్పారు, మా అన్ని విన్న తర్వాత ఇది మన జాతి సంపద, దీనికి మేము బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటాను, నేను ఎటువంటి కమర్షియల్ దానికి నేను ఇప్పటివరకు లేను. మనకేదో చేస్తారు అని చెప్పట్లేదు, నేను కోరుకునేది మన భూమిలో పుట్టిన చేనేత, గాంధీ గారు నిలబడిన చేనేత, గాంధీ గారు ఉడికిన చేనేత. ఈ చేనేతలు మనం అండగా నిలబడదాం, ఈ చేనేతలు మనం సంరక్షించుకుందాం. అయిపోతున్న అలాంటి వాళ్ళు కాదు, శతజ్ఞులు ఎదురొచ్చినా, యుద్ధ ట్యాంకులు ఎదురొచ్చినా, తుపాకులు ఎదురొచ్చినా నిలబడే దమ్మున్న నాయకులు కావాలి నాకు. దమ్మున్న నాయకులు కావాలి, ప్రజా సమస్యల కోసం పోరాడే నాయకులు కావాలి. వాళ్ళ కోసం నేను ఎదురు చూస్తున్నాను, వాళ్ళ కోసం.